హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏబీ ఆంధ్రజ్యోతి. సో మనతో పాటు బిగ్ బాస్ తో ఫేమ్ నేమ్ అంటారు, కానీ ఆయన యొక్క మ్యూజిక్ డైరెక్టర్ అండ్ లిరిసిస్ట్ అండ్ సింగర్ వాట్ నాట్ మనందరికీ చాలా ఫెమిలియర్ అయింది బిగ్ బాస్తో. కానీ ఆయన గురించి ఇంకా తెలిసే కొద్దీ ఆయన పాటలకి ఆయన యొక్క డైరెక్షన్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా పెద్ద ఫ్యాన్ అయిపోయాం. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దెన్ బోలే షావలి గారు. ఆయనతో మాట్లాడేద్దాం. హలో సార్. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? అందంగా ఉన్నా. ఈ యొక్క కామిక్ టైమింగ్కి అందరూ పడిపోతున్నారు. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ బిగ్ బాస్ మళ్ళీ బిగ్ బాస్ ఆపర్చునిటీ రాలేదా? అంటే వచ్చింది, బట్ ఏంటంటే మనం మళ్ళీ వెళ్ళడం అనేది అనిపించలేదు. అంటే నాది ఏంటంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మూవీ సైడ్లో ఏదో చేయాలి అనే ఒక సంకల్పం ఉండే. అది కొనసాగే క్రమంలో అడిగారు, బట్ ఏంటంటే నెక్స్ట్ స్పెషల్గా ఏదో ఉంటుందండి అని చెప్పడం జరిగింది అంతే. కాకపోతే నా ఇప్పుడు సినిమా చేస్తున్నాను నేను. బోలే అంటే హీరో అని ఒక మూవీ జరుగుతుంది. దాంతో ఆ బిగ్ బాస్లోకి అడుగు పెట్టాలి అని కోరిక అన్నమాట. అంటే నా సినిమా పబ్లిసిటీ కోసం మళ్ళీ అలా వెళ్ళాలని కోరిక. అది మీరు నెక్స్ట్ చాలా ఆపర్చునిటీస్ రావాలి అనుకున్నారు బిగ్ బాస్ నుంచి, మళ్ళీ మీరే బోలే అంటే హీరో అని మీరే తీస్తున్నారు. బయట నుండి ఆపర్చునిటీస్ రాలేదా? అంటే అనుకున్న ఎక్స్పెక్ట్ చేసినవి అన్నీ రాలేదా? అది బయట ప్రాజెక్టే, బయట ప్రొడ్యూసర్సే చేస్తున్నారు. బోలే అంటే హీరో అంటే నాకు సారు బోలే నువ్వు హీరో బోలే అన్నారు. బయటకు వచ్చి అంటే నా ఛానల్లో కూడా బోలే అఫీషియల్ ఛానల్లో కూడా నా సాంగ్స్ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు సినిమా కూడా అడిగారు నన్ను. 2 మూవీస్ జరుగుతున్నాయి, ఒకటి కాదు, ఒకటి జానపదం, ఇంకొకటి బోలే అంటే హీరో. క్యాప్షన్ అంత అవుతుంది అని మంచి కామెడీ టైమింగ్తో. అంటే బిగ్ బాస్లో ఏదైతే అంటే నాది మెయిన్ ఏంటంటే నేను హీరో అనేది కాదు ఇక్కడ, మ్యూజిక్ హీరోగా చేయాలని. అంటే మ్యూజికల్గా నా సినిమాకి నేను మంచి మ్యూజిక్ చేసి మంచి పాటలు అందివ్వాలనే సంకల్పంతో చేస్తున్నా సినిమాను. అంతేగాని నేను ఏదో హీరో కావాలి అట్లాని కాదు, జనానికి ఎంటర్టైన్ చేయాలి నేను అంతే. నా మ్యూజిక్ ద్వారా, నా పాటల ద్వారా, నా కామెడీ ద్వారా, ఇంకా అన్ని రకాలుగా.